రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తో సంచలనం సృష్టించిన యుక్రెయిన్ అదే ఊపు దౌత్యపరంగా కూడా కంటిన్యూ చేస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాళ్ళు వీళ్ళు కాదు చర్చలకు నువ్వేరా అంటూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కి సవాల్ విసిరారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇస్తాంబుల్లో కూర్చుని చర్చలు జరపడం అనేది ఓ ఫార్స్ గా మారిందే తప్ప నిజానికి ఈ యుద్ధం ఆగడం ఎవరికీ ఇష్టం లేనట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు నువ్వేరా. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ పిలుపు. రష్యాపై భీకరంగా విరుచుకుపడిన తర్వాత సైకలాజికల్ గా జెలెన్స్కీ పై చేయి సాధించారు. ఈ క్రమంలోనే పుతిన్ పై మరింత ఒత్తిడిని పెంచుతున్నారు. ఇస్తాంబుల్లో రష్యా ప్రతినిధులతో జరిగే చర్చలకు అసలు అర్థమే లేదని మండిపడ్డారు. వాళ్ళు వీళ్లతో కాదు డైరెక్ట్ గా పుతిన్ తోనే సంధిపై చర్చలు జరగాలి అన్నారు. ఊరికే ఇస్తాంబుల్లో కూర్చుని డిప్లొమాటిక్ గా చర్చిస్తే సమస్య పరిష్కారం కాదని తేల్చేశారు. అంతేకాదు రష్యా పెడుతున్న షరతులు తమకి ఆమోదయోగ్యం కాదన్నారు. అయితే రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ మాత్రం పుతిన్ తో ఫేస్ టు ఫేస్ చర్చలు జరపడానికి అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. ఇది వెంటనే జరిగే పని కాదని, అంచెలంచెలుగా జరగాల్సిన ప్రక్రియ అంటూ మెడిన్స్కీ సన్నాయి నొక్కులు నొక్కారు. మరోవైపు యుక్రెయిన్ లో అమెరికా రాయబారి కీత్ కెల్లాంగ్ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించారు. దానికంటే ముందు రష్యా యుక్రెయిన్ చేసిన దాడిలో ఖచ్చితంగా వెస్ట్రన్ కంట్రీస్ హస్తముందంటూ చెప్పింది. రష్యా విదేశాంగ శాఖ కార్యదర్శి మారియా జకరోవా మాట్లాడుతూ యుక్రెయిన్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడిందని, రష్యా పౌర నివాసాలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఇలా చెప్పడం ద్వారా యుక్రెయిన్ ని ఉగ్రవాద దేశంగా వర్ణించినట్లయింది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా యుక్రెయిన్ పై రష్యా మరింత భీకరంగా విరుచుకుపడుతుందంటూ అంచనా వేశారు. అందుకే జెలెన్స్కీ డైరెక్ట్ గా పుతిన్ నే చర్చలకు పిలుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే యుద్ధమైతే ఆగేటట్లు కనిపించడం లేదు. ఇది దశల వారీగా నెలల తరబడి సాగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.